ముక్కు నొప్ప ఒళ్ళు నొప్పులా ఏ నొప్పి అయినా సరే సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్ అని ఇదివరకు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అట్లా ఉంది ఇప్పుడు ఏఐ ఏఐ ఏఐ. జనానికి అర్థం కాదు కాబట్టి ఏఐ. కానీ వాళ్ళ జనాలందరికీ సెల్ ఫోన్లో ఏఐ ఉంది. ఏఐలో ఏం కనబడుతుంది? ఏమయ్యా ఇదేంటి సమాధానం అంటే ఇస్తుంది. ఇదివరకు గూగుల్ చెప్పేది ఇప్పుడు కొంచెం వేగంగా ఏఐ చెప్తుంది. అంతకుమించి ఏముంది దాంట్లో? లేకపోతే బొమ్మల్లో తొందరగా ఈ బొమ్మను ఆ బొమ్మగా మార్చు, ఆ బొమ్మను ఈ బొమ్మగా మార్చు అంటే ఇది లేదు. ఏది కోడింగ్ ఇట్లాంటి పనుల్లో ఏఐ వాడతారు. ఇక్కడ ప్రతిదానికి ఏఐ అని వాడేస్తున్నాం. ట్రాఫిక్ ఏఐ. ట్రాఫిక్ ఏమైనా కానిస్టేబుల్ బదులు ఏఐ వెళ్ళి కర్రబుచ్చుకుని తరుముద్దా? ట్రాఫిక్ ఎక్కడెట్లుందో తెలుసుకోవడానికి ఆల్రెడీ సిస్టమ్ ఉంది. నీ దగ్గర సీసీ కెమెరాలు కంట్రోల్ రూమ్లో చూసుకుంటే తెలియదా? అట్లాగే తిరుమల కొండ మీద ఏఐ వాడతాం, దుర్గగుడి మీద ఏఐ వాడతాం. ఏంది ఏఐ? దానికోసం మళ్ళీ కొంతమందికి ఉద్యోగాలు, లేదంటే కొంతమందికి మన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకుని వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం తప్పించి ఏమీ లేదు. రెగ్యులర్గా జరిగే తిరుమల కొండ మీదన ఏఐతో ఏంది చేసేది? కొత్తగా మరి కొంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించుకోవడం. అంతమించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్యూలైన ఉన్న గబక్కన 5 సెకండ్లలోనే దర్శనం అయిపోతుందా? లేకపోతే దేవుడి దగ్గరికి అట్లాగే వీళ్ళందరూ తప్పు చేశారా? భారతదేశంలోనే అతి చక్కటి నిర్వహణ సామర్థ్యం ఉన్నటువంటి, రోజుకి దాదాపుగా 50,000 మందికి భోజనం పెట్టే దేవస్థానం అది. అట్లా రోజుకి 2 లక్షల మంది ఆ కొండపైన తిరుగుతూ ఉంటారు, పైన కింద చూసుకుంటే. అంతమందిని చక్కగా నడుపుతున్నటువంటి వ్యవస్థకి సీసీ కెమెరాలు ఉన్నాయి, అక్కడ పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఏఐ వచ్చి చేసేది ఏముంది అందులో? ఎక్కడ ఎక్కువ ఉందో చెప్పడం. నువ్వు సీసీ కెమెరాలు చూస్తే కనబడుతుంది కదా. మనిషి చేసే పని ఏఐకి ఇస్తే రేపు పొద్దున్న తేడా వస్తే ఏఐ మీద నెపం వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ ఏఐ అనేటటువంటిది దేనికి వాడాలయ్యా అంటే, ఏ ట్రాఫిక్ ప్రమాదాల నివారణకు సంబంధించిన రోడ్డు మలుపుల దగ్గర ఎట్లాగ ఉన్నది అట్లాంటి వాటికి ఏమన్నా చూసుకోవాలేమో. కానీ రెగ్యులర్ యాక్టివిటీలో ఏఐ పెట్టుకోవడం అంటే కేవలం ఇదేదో జనాలకు కొత్తదనం చూపించేటటువంటి క్రమంలో తీసుకెళ్ళి ఎవడెవడో మేపడం తప్పించేయంలే.